కాబట్టి ఏదేమైనా అందరు బాగుండాలి. హెల్త్ ఇష్యూస్ తోటి చనిపోయేటోళ్ళు తప్పితే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా ఎవరు చచ్చిపోవద్దు. లైఫ్ని జీవించి దానిలో ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఇక మళ్ళీ మనకు ఎవరైనా నచ్చారు వాళ్ళు లేకపోతే బతకలేమని అంటే వాళ్ళని వదులుకోవద్దు అస్సలు. ఇక వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ని అర్థమయ్యే విధంగా మనము ఇంజెక్ట్ చేయాలి, వాళ్ళకి దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మాట్లాడాలి. కమ్యూనికేషన్కి బేరియర్ అనేది ఉండొద్దు, ఈగోస్కి పోవద్దు. ఒకటికి 10 సార్లు కలవాలి, మాట్లాడాలి, నెగోషియేట్ చేయాలి, బ్రతిమాలుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి తనని కన్విన్స్ చేసి తను చెప్పినట్టుగా నేను విని తన మనసుని నేను గెలుచుకుంటే, ఇప్పుడు ఆమె చెప్పినంత అంతా నేను విని ఆమెను నేను హ్యాపీ చేస్తే ఆమె నేను మనసుకు గెలుచుకున్నాను. నేను అదంతా చేసి ఆమె చెప్పినట్టు అంతా విని అల్టిమేట్గా మళ్ళీ నేనే విన్ అయినట్టు అవుతుంది ఆడ. ఇప్పుడు తను ఏదైతే కోరుకుందో అవన్నీ నేను చేస్తున్నా, ఆమె నన్ను సాధిస్తుంది అని అట్లా అనుకోని అవసరం లేదు. ఆమె నేను ప్రేమించిన కాబట్టి ఆమె ఏది అడిగినా నేను చేస్తున్నాను అంటే ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్ వల్ల జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ఫోకస్ చేసి దీన్ని సెంటర్ చేసి చెప్తున్నాను నేను. ఇక ఫైనాన్షియల్ అంటే కూడా ఇప్పుడు మనకు నెగోషియేట్ చేయాలి బ్యాంక్స్ తోటి, లేదంటే ఏముండే సోర్సెస్ చెప్పుకోవాలి. చచ్చిపోయిన అవసరం లేదు. మనకు అప్పించినోడు కూడా మనం చావాలని ఏం కోరుకున్నాడు. ఆడ నువ్వు డెవలప్ అయితే ఆయనకి ఆయన ఇంట్రెస్ట్ వస్తుంది, అని అసలు డబ్బులు వస్తాయని అనుకుంటాడు. చావు ఎవరు కోరుకుంటారు? సేమ్ లవ్లో కూడా అంతే. ఇప్పుడు నా పార్ట్నర్ని నేను ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె నేనేదో సాధించట్లేదు. అదంతా నేను చెప్పినట్టు ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆమె చేస్తే అల్టిమేట్గా ఆమెనే విన్ అవుతుంది. అది అంటే చివరికి నన్ను ఆమె గెలుచుకుంటుంది కదా, నా గుడ్ ఫీల్ని నన్ను ఆమె ఫీల్ గుడ్ అటెండ్ చేస్తుంది. కాబట్టి అల్టిమేట్గా ఆమె నా మనసులో ఒక దేవతలాగా ఉండిపోతుంది, ఒక హీరోయిన్ లాగా, ఒక హీరోయిన్ లాగా ఉండిపోతుంది. అందుకని బెటర్ వర్డ్ ఏదంటే చెప్పవచ్చు, ఇప్పుడు వస్తలేదు నాకు. సో లవ్లో ఇదంతా ఏమి ఉండదు. కాకపోతే డబుల్ గేమ్స్, మైండ్ గేమ్స్, లేదనంటే చీటింగ్, ఇది అంతా చెత్త, ఇది స్క్రాప్, ఇది అది వేస్ట్. అట్లా కాకుండా మిగతా ఏదైనా అండర్స్టాండింగ్లో లేకపోతే ఏదైనా నెగ్లిజెన్సీయో లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషను జరుగుతుంటుంది కొన్నిసార్లు. నన్ను ఎవరెంకనో వెళ్ళడం చూసి నన్ను ఇడిచిపెట్టిపోతున్నాను అట్లా అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ లవ్లో ఉన్నప్పుడు మన పార్ట్నర్కి ఏదైనా డౌట్ రావడానికి ఛాన్స్ ఉందంటే ఫస్ట్ వెళ్ళి క్లియర్ చేయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఇది తర్వాత మాట్లాడతా. కానీ ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యకు సొల్యూషన్స్ని వెతికి ప్రయత్నం చేయాలి. వరి అవ్వవసరం లేదు. వరి అయితే అది వేస్ట్ థింగ్. నాలెడ్జ్ ఇక్కడ ఉన్నట్టు సమస్య వచ్చింది, ఆ సమస్య సొల్యూషన్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్లీ. నేను కూడా వరి అవుతా, కానీ సర్టెన్ టైం వరకే. అది తర్వాత సొల్యూషన్స్ థింక్ చేయాలి. ఏమేమి